హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చిన్న, మీరు చూస్తున్నారు తొలి అడుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే రాయగళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయం, బెదిరిపల్లి, విశాఖ జిల్లా నాతవరం మండలం, బెదిరిపల్లి గ్రామం. ఇక్కడి నుంచి కొంతమంది చాలామంది టూరిస్టులు కూడా చూసి వెళ్తుంటారు. చాలామంది మంచి టూరిస్ట్ ప్లేస్ ఇది, రాయగళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయం. ఈరోజు చూద్దామండి ఏముంటుందో. స్టార్టింగ్ మొదలైన నుంచి గుడి ఎండింగ్ వరకు కూడా మీకు ఇలా శిల్పాలు అనేసి ఉండి మొత్తం ఇవన్నీ కూడా చాలా కన్వీన్ చేస్తాయి మనల్ని. ఎంత అంటే చాలా బాగుంటుంది. అది ఈవినింగ్ టైం అయితే ఇంకా చెప్పాల్సిన పర్లేదు. ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ వచ్చినప్పుడు ఇలా ఒకసారి దీన్ని కూడా విజిట్ చేయండి. రాయగళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయం. ఇలా తుని నుంచి కోటనంద మీద కూడా రావచ్చు. ఇలా విశాఖ జిల్లా నుంచి అయితే నర్సీపట్నం నాతవరం నుంచి బెదిరిపల్లి గ్రామం. ఇది మొత్తం విశాఖ డిస్టిక్ అనమాట. స్టార్టింగ్లో మొదలైన కానీ లాస్ట్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. అక్కడ వరకు కూడా చాలా బాగుంటుంది. సో చూడండి, చూసి విజిట్ చేయండి. మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో కాదు, మొత్తం ఒకసారి ప్లేస్ కూడా విజిట్ చేయవచ్చు మీకు కుదిరితే. ఎందుకంటే అంత బాగుంటుంది. ఈ లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి కొంచెం. ఈ వీడియో రాయగళ్ళమ్మ తల్లి అమ్మవారి ఆలయం రండి, రోజు మొత్తం చూపిస్తాను. లోపల చాలా టెంపుల్స్, చాలా గుళ్ళు ఉన్నాయి. ఇంకా మొత్తం చూపిస్తారండి. దానికి సార్ మొత్తం స్టార్టింగ్ మన వినాయక టెంపుల్ ఉంటుంది. వినాయక టెంపుల్, ఈశ్వర టెంపుల్ అన్నమాట. కనపడిన స్టేక్ ఉందా? బుక్కింగ్ ఉంటుంది గుడి అంతా మొత్తం చూడండి. చాలా గుడి వచ్చాయి. వీళ్ళు పండుగ మామూలుగా ఉండదు. మెయిన్ అమ్మవారి ఆలయం ఇదే, రాయగళ్ళమ్మ అమ్మవారి ఆలయం ఇది. చూడండి ఫ్రెండ్స్, రాయగళ్ళమ్మ అమ్మవారి ఆలయం. అమ్మవారు ఎలా ఉంటారు చూడండి. అమ్మవారు అసలు ఎంత బాగున్నారు చూడండి. అసలు అమ్మవారు ఎలా ఉంటారు. రాయగళ్ళమ్మ అమ్మవారు నవంబర్లో జరుగుతుందంట పండుగ. అసలు మామూలుగా ఉంటుందంట అసలు. ఈయన ఎవరు తెలుసా? వదిలేదు బాబు. మొత్తం చాలా బాగుంటుంది. స్టార్టింగ్లో దుర్గమ్మవారి గుడి మీద విగ్రహాలు చాలా బాగున్నాయి తమ్ముడు. అమ్మవారి ఆలయం స్టార్టింగ్లో మొత్తం అమ్మవారి గోపురం మొత్తం. చాలా పౌరాలు చాలా ఉన్నాయిరా. భలే పని. బ్యాక్ సైడ్ ఇది మొత్తం రాయగళ్ళమ్మ తల్లి ఆలయం. ఇది తల్లి అమ్మవారిది. ఇది మొత్తం గోపురం. ఈ గోపురం చాలా పెద్ద ఉంటుంది, బాగుంటుంది కూడా. బాగుందిరా గుడి. కదా ఇది కుమారస్వామి అయ్యప్ప స్వామి. ఫ్రెండ్కి వెళ్దారా మొత్తం కూడా ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్ ఎలా ఎక్కడికి చూద్దాం వెళ్ళి. మొత్తం ఇది రాయగళ్ళమ్మ అమ్మవారి ఆలయం. చాలా పెద్ద వ్యూ ఉంటుంది, చూడడం కూడా చాలా బాగుంటుంది. పైన కైలాసగిరి కూడా ఉంటుంది. శివుడు పార్వతులతో కొలువై ఉంటారు అక్కడ.
అని అవి పోతురాజు బాబు స్వామి కదా అవి పోతురాజు బాబు బా భలే ఉంది అది నుంచి నంది మొత్తం బాగా పెట్టారు. ఎదురుకెళ్దాం వెళ్దాం కదా అలా పైకి వెళ్దాం. చాలా బాగుందిరా. మహర్షి కృష్ణుడే బాగున్నారు విగ్రహాలు. ఇది కృష్ణుడిది. మరి ఇది ఏమంటారండి గుడి మూసారు ఇది. అలా మా పైకి వెళ్ళి కూడా ఇంకా టెంపుల్స్ విగ్రహాలు అన్నీ ఉంటాయి. ఇంకా ఇది మొత్తం కొండలు ఎంతని ఏది బ్రహ్మదేవుడి విగ్రహం. చూడండి ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ ఉంది ఏరియా మొత్తం. పైకి వెళ్ళి చూద్దారా. ఈ టెంపుల్స్ క్లోజ్ చేసిన ఏంటని అసలు పైన ఒక పేరు లేదు ఏం లేదు దేవుడి పైన. ఆంజనేయ స్వామి టెంపులా? చూడండి సాయిబాబా టెంపుల్ ఒకటి ఆంజనేయ స్వామి టెంపుల్ ఒకటి క్లోజ్ చేస్తున్నాయి డోర్లు. రాజుబాబు కదా? రాజుబాబు లవకుశ అనుకుంటారా? లవకుశలా లవకుశ అనుకున్నా. లవకుశలే. ఓకే ఒకసారి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఒకసారి సీతమ్మ వారు జింకను చూపించారు. జింక చూపించి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మణుని కూడా వెనకాల లక్ష్మణుడు కూడా వచ్చారు. లక్ష్మణ స్వామి వెళ్ళిపోయిన వెంటనే రావణుడు వచ్చి సీతమ్మ వారిని భిక్ష తెచ్చుకున్నప్పుడు రావణుడు వచ్చింది. అంత అయిపోయిన తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోవడం. ఇది సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళిపోవడం. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ అసలు ఈ విజన్ ఎలా ఉంది అసలు. ఇది సీతమ్మ వారి జింకని చూపించడం లక్ష్మణుడు అసలు మొత్తం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇది ఒక్కసారి చూడండి లైఫ్లో ఇలాంటి వీడియోని. ఇలాంటి ప్రదేశాన్ని ఒకసారి విజిట్ చేయాలి మీరు ఎలా సరే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సూర్యభగవానుడు కదా. కృష్ణుడు ఏదో అంటారు చూడు కింద కృష్ణుడే అనుకుంటా. శ్రీనివాసుడా? ఆయన పైన ఇది వెంకటస్వామి స్వామి గుడి కదా ఇది. ఇంకా వర్క్ జరుగుతున్నట్టుంది. ఇంకా వర్క్ జరుగుతుంది అంటున్నా. ఎదురుగా చూడండి ఫ్రెండ్స్ లాస్ట్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది అమ్మవారు కాదు ఏమంటారు దేవుని? గరుకుమంతుడి వాహనం. ఓకే ఓకే. చాలా అంటే చాలా బాగుంది మొత్తం ఏరియా. చూద్దాం. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిపోయింది కదా మొత్తం. సిమెంట్ బత్తాలు అవన్నీ వర్క్ జరిగింది కదా. ఇంకా
చుట్టూ పచ్చడి కొండలు పొలాలు చుట్టూ విగ్రహాలు.